తను చూడాలి. హాయ్ అండి. ముందుగా అందరికీ హ్యాపీ సండే. ఈరోజు సండే కదా. ఈరోజైతే మేము ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాము. ఏంటి పూజ కోసం చెప్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. ఇంకా ఈరోజు అయితే నేను మా పాప అండ్ మా ఆఫీస్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా విజయనగరం పైడితల్లమ్మ గుడికి అయితే వెళ్దామని ముందు రోజు ప్లాన్ అయితే వేసాము. ఇంకా సో అందుకోసమే ఈరోజు మార్నింగ్ 4:30కి లేచి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే దింపేశారు. ఇంకా బస్ మీద వెళ్దాం అనేసి అనుకున్నాము. ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు మా ఫ్రెండ్స్. ఇంకా మేమందరం మీట్ అయ్యి ఇంకా ఆర్టీసీ బస్ అయితే విజయనగరంకి ఎక్కిపోయాము. ఈ బస్సులు పెట్టిన తర్వాత ఎవరైనా ఆర్టీసీ బస్ ఎక్కారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం జర్నీ చేయడం. టికెట్ కూడా ఇచ్చేసారు. ఇంకా ఆధార్ చూపిస్తే ఇంకా అమౌంట్ ఏం ఛార్జ్ అయితే చేయవసరం లేదు. నేను ఫస్ట్ టైం అయితే ఎక్కాను ఫ్రీ బస్ కండక్ట్ చేసిన తర్వాత. ఇంకా ఫైనల్లీ విజయనగరంకి అయితే టికెట్ తీసుకొని విజయనగరం వెళ్ళిపోయిన తర్వాత ఆటో అయితే ఎక్కి ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. గుడి దగ్గరికి వెళ్ళగానే గుడి అయితే మరీ రష్గా లేదు. మొన్నటి వరకు జాతర అయితే అయిందంట అమ్మవారిది. నేనైతే ఇప్పటి వరకు ఈ పైడితల్లమ్మ గుడికి అయితే నేను వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. ఇంకా ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ వెళ్దామని చెప్పగానే చాలా ఎగ్జైటెడ్తో ఫీల్ అయ్యి ఇంకా బయలుదేరామన్నమాట. ఇంకా గుడి దగ్గరికి అయితే ఆటోలో వచ్చేసామని చెప్పాను కదా. తర్వాత ఇంకా దర్శనానికి అయితే క్యూ లైన్లోకి వెళ్ళిపోయి దర్శనం టికెట్ కూడా తీసుకొని అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోయాము. ఇగో చూడండి అమ్మవారి నీట్గా చూస్తే బాగా కనిపిస్తుంది. ఇంకా గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా గుడి వెనకనైతే అమ్మవారికి సంబంధించిన చెట్టు ఇంకా దీపాలు ఇవన్నీ ఉన్నాయి. అక్కడ కూడా దండం పెట్టుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత అక్కడైతే పరమాన్నం అయితే ప్రసాదంగా ఇచ్చారు. ఆ ప్రసాదం అయితే కొంచెం తినేసి ఇంకా పులిహోర లడ్డు ప్రసాదంగా అయితే తీసుకొని ఇంకా మళ్ళీ ఆర్టీసీ కాంప్లెక్స్కే ఆటో అయితే ఎక్కిపోదాము అనుకున్నాము. కానీ అసలు మిరాకిల్ అనమాట. నేను నార్మల్గా అన్నాను అయితే ఇక్కడ 9 కల్లా కంప్లీట్ అయిపోయింది. బేనే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ కాంప్లెక్స్కి వెళ్ళేటప్పుడు రిటర్న్ ఆటోలో అన్నానమాట. నాకు మానసాదేవి అమ్మవారివి అయితే నేను షార్ట్ వీడియోస్ పెడుతూ ఉంటాను. కాకపోతే ఆ గుడి ఏంటి ఎక్కడ అనేది అయితే నాకు అస్సలు తెలీదు. మా రిలేటివ్స్ వాళ్ళు అయితే ఒకరు ఆ అమ్మవారి స్టేటస్లు అవి పెడుతుంటే గుడి అయితే ఎక్కడ అనేది నాకు చెప్పారు. కానీ నేను ఇప్పటి వరకు వెళ్ళలేదన్నమాట. నాకెందుకో ఆ అమ్మవారిని చూస్తుంటే చాలా నచ్చుతుంది. నా డీపీ అండ్ ప్రొఫైల్ పిక్, స్క్రీన్, వాల్పేపర్ ఇవన్నీ అమ్మవారి ఫొటోసే ఉంటాయన్నమాట. నాకెందుకో అమ్మవారు చాలా కనెక్ట్ అయింది. ఇంకా మా రిలేటివ్స్ వాళ్ళు అయితే చెప్పడంతో 9కే పైడితల్లమ్మ గుడి దగ్గర దర్శనం అయిపోయింది కదా. ఇంకా మా ఫ్రెండ్స్తో అయితే ఒక మాట అన్నాను. ఇక్కడికి దగ్గరలోనే మానసాదేవి టెంపుల్ ఉంటుంది. ఆవిడ నాగదేవత అంట పొలాల్లో వెలిసారు అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా 9 కదా అయిందే సరే వెళ్దామని చెప్పగానే ఇంకా ఆటో అయితే అక్కడి నుంచి మాట్లాడుకున్నాము. ఇంకా ఈ గుడి వచ్చేసి చీపురుపల్లి మండలము పుర్రేవలస గ్రామంలో అయితే వెలిసిందనమాట అమ్మవారు. ఒక రైతు పొలంలో అయితే వెలిసిందని నాకు తెలిసినంత వరకు తెలుసు. ఇంక ఈ గుడికైతే ఆటో కట్టించుకొని వచ్చేసాము. నాకైతే గుడికి రాగానే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు ఈ అమ్మవారు అంటే చాలా ఇష్టం. ఫొటోస్లో వీడియోస్లో చూడడం తప్ప నేను వెళ్ళి విజిట్ చేసిందే లేదు. ఇంకా నేను వెళ్తున్నాను అనే టైంకి అయితే నేను అనుకునేదాన్ని మనసులో అమ్మవారి గుడి అయితే అమ్మవారు చాలా బాగుంది, ఎప్పుడైనా వెళ్ళాలి తల్లి అనేసని. కానీ అమ్మవారు ఈ రూపంలో నా నోటి నుంచి పలికించి ఇంకా వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళేటట్టు చేసుకొని అమ్మవారి దర్శనం అవుతుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అమ్మవారు మమ్మల్ని అలా రప్పించుకుంది. దర్శనం అయితే చాలా ఫ్రీగా ఉంది. చాలా అంటే చాలా బాగా అయింది. ఇంకా విజయనగరం నుంచి 1.5 అవర్ జర్నీ అనమాట. వెళ్ళిన తర్వాత ఇంకా అమ్మవారికి అయితే దండం పెట్టుకొని దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ వచ్చే సమయంలో ఆటో ఆయన అన్నారు, ఈ గుడి కూడా చాలా బాగుంటుందమ్మా, చాలా ఫేమస్ అనేసి అని అన్నారు. ఇంకా మానసాదేవి ఆలయంకి వెళ్ళే దారిలోనే ముందు ఈ గుడి తర్వాత మానసాదేవి గుడి అనమాట. సరే కాసేపు ఆపండి దండం పెట్టుకొని వస్తామని చెప్పి ఇక్కడ కనక మహాలక్ష్మి గుడి అంట అమ్మవారిది. ఇంకా ఇక్కడ కూడా అమ్మవారు వెలిసారంటే ఈ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అంట. చూడండి ఎన్ని ముడుపులు అవి కట్టేసి ఉన్నాయో. ఇంక ఈ అమ్మవారి గుడికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా అనుకోకుండా అయితే మేము అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడే సారీ అయితే పట్టుకెళ్తున్నారు అమ్మవారికి. అదంతా చూసి చాలా హ్యాపీగా అనిపించింది.
ఏదేమైనా ఫైనల్‌గా అయితే మేము పైడితల్లమ్మ అమ్మవారి గుడికనుకొని, ఇంకా మనసదేవి అమ్మవారు, కనక మహాలక్ష్మి అమ్మవారు టెంపుల్స్ కూడా దర్శనం చేసుకున్నాము. ఇలాగ 3 గుడులు దర్శనం అవుతదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మేము ఓన్లీ పైడితల్లమ్మ అమ్మవారి గుడికి మాత్రమే వెళ్దామనొచ్చాము. ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఫుల్‌గా టైర్డ్ అయిపోయాననమాట. ఇంకా మళ్ళీ బస్సులో అయితే రిటర్న్ ఇంటికి వచ్చేసాము. ఇంక ఈ డే అయితే మేము ఇలా ఫుల్‌గా ఎంజాయ్ చేసాము. ఫుల్‌గా అయితే ఈరోజు నేను ఫుల్ హ్యాపీ. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.